అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? పెళ్ళిళ్ళలో చేసే బెండకాయ ఫ్రై మీకు తెలుసు అనుకుంటా. చాలామందికి మస్తు టేస్ట్ ఉంటుందబ్బా పెళ్ళిళ్ళలో చేసే బెండకాయ ఫ్రై అనేది. కొంచెం నా స్టైల్ని ఎట్లా చేస్తానో చూపిద్దామని వచ్చేసిన ఈరోజు. బెండకాయలు అయితే మంచిగా కడగాలి, కడిగి తుడిచి ఆరబెట్టాలన్నమాట. ముక్కలు కట్ చేసిన తర్వాత కూడా ఒక అర్ధగంట ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. అట్లయితే మనకు ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుందబ్బా. ఇవి కేజీ బెండకాయలు ఫ్రై చేస్తున్నా నేను, అందుకనే కట్టెలపై వెలిగించేసిన. ఇవి ఒక అద్దపోవు పల్లీలు అయితే తీసేసుకున్న. బెండకాయలు అయితే ఇట్లా చూపిస్తున్న విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టేసేయాలి. ఒక 10 ఎల్లిపాయ రెబ్బలు కూడా నల్లగొట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ పల్లీలు కొన్ని కాజు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలబ్బా. అదైతే మర్చిపోకురి. పల్లీలు పచ్చి పచ్చిగా ఉంటే తినబుద్ధి కాదు. కొంచెము ఫ్రై చేయడానికే టైం అయితే పడుతుంది. నూనె మంచిగా కాగి ఉంటే మటుకు తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇట్లా అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఎల్లిపాయలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఈ బెండకాయ ఫ్రై ఇట్లా చేసి పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుంది. మనం ఎక్కడైనా టూర్ పోయినా కానీ తీసుకుపోవచ్చు. మస్తు టేస్ట్ ఉంటుందబ్బా. చపాతీకి అయితే మంచిగా ఉంటుంది. ఇక్కడ ఎల్లిపాయలు కూడా ఫ్రై చేస్తున్నా నేను ఏ రెసిపీస్ చేసినా మ్యాక్సిమం కట్టెల పొయ్యి మీదనే చేస్తాను. ఎందుకంటే నాకు బాగా కట్టెల పొయ్యి అలవాటు అయిపోయింది. కరివేపాకు లేతగా ఉందని చెప్పేసి నేను ఇట్లా కాడలతోటి ఫ్రై చేయడానికి పెట్టేసిన నూనెలా. కాకపోతే అది వేయంగానే మాడిపోయింది. మీరైతే ముదిరిన కరివేపాకు తీసుకోరి. నేను లేత కరివేపాకు తీసుకున్నందుకు కొంచెం మాడింది. ఇదైతే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఉంచాలన్నమాట. కడాయిలో 2 స్పూన్లు అంతా. అందులోనే పసుపు, జీలకర్ర, ఉప్పు, కారం వేసేసుకోవాలి. కారం కొంచెం తక్కువ వేసుకోరబ్బా. ఇది సీక్రెట్ రెసిపీ. లాస్ట్కి అయితే నేను చెప్తాను మీకు. ఇంకొంచెం వేరే పౌడర్ కలుపుకోవాలి మనము. ఇట్లనే వేసేసుకొని మనము కలుపుకోవాలి. కడాయిలోనే కలుపుకొని ఒక సెకండ్ వరకు ఇట్లా ఫ్రై చేసి దింపేసుకోవాలి. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది కలపడానికి. కడాయి దింపిన తర్వాత అది కలుపుతా, చూసేరబ్బా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేసేరి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక్కడ మార్చిన కారం కలుపుతున్నా నేను. అందుకనే కారము ఫస్ట్ వేసేటప్పుడు తక్కువ వేసుకోమని చెప్పిన. మార్చిన కారం కానీ, కరివేపాకు కారం కానీ, మునగాకు కారం కానీ ఏ కారం ఉన్నా కలుపుకొని చల్లారిన తర్వాత తడి లేని గిన్నెలకు కానీ డబ్బాలకు కానీ ఎత్తి పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. పెళ్ళిళ్ళలో చేసే స్పెషల్ రెసిపీ. వెజిటేరియన్స్కి అయితే మస్తు నచ్చుతుంది. కావాలంటే కొబ్బరి పొడి కూడా కలుపుకోరబ్బా. ఈ స్టేజ్లో మస్తు కమ్మగా ఉంటుంది. మా పిల్లలకు కొబ్బరి పొడి అంత ఇష్టం ఉండదు, అందుకే నేను కలపట్లేను. జీలకర్ర మెంతుల పొడి కూడా కలుపుతారు చాలామంది. అందుకని అవేమి కలపకుండా నేను మార్చిన కారం కలిపిన. అందులో అయితే అన్ని పొడులు కలిపి కొడతాం కదా. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.